Hi guys, welcome to my channel. నేను Chandini. Very good morning friends. ఈ రోజు వీడియో వచ్చేసి సారీ డ్రేపింగ్ వీడియో ఫ్రెండ్స్. సారీ డ్రేపింగ్ అనేది అందరికీ వచ్చుండొచ్చు అండ్ ఆల్సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి సారీ డ్రేపింగ్ ఎలా చేస్తాననేది ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో నేను ఈ వీడియో కోసం నేను చాలా నర్వస్గా ఉన్నాను అండ్ ఆల్సో చాలా టెన్షన్ పడుతున్నాను అనమాట. ఎలా నేను ప్రెజెంట్ చేయగలను అనేది, ఎందుకంటే నాకు ఈ టైప్ వీడియోస్ అలవాట్లేవు కాబట్టి. సో నేను రెగ్యులర్గా ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదైనా అకేషన్స్కి కానీ సారీ ఎలా డ్రైప్ చేసుకుంటా లేదంటే ముందు రోజు ఏమైనా ప్రిపరేషన్స్ చేస్తానా లేదా అనేది ఈరోజు మనం చూసేద్దాం వీడియోలో. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను కట్టుకొని చూపించబోయే శారీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ శారీ నేను కట్టుకొని చూపిస్తాను ఈరోజు. సో ఇది వచ్చేసి కుప్పడం పట్టు టైప్ శారీ. ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ లోపల వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ వస్తుంది. గుట్టపూసల వరకు వచ్చి ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సారీ డ్రేపింగ్ చేసే ముందు మనకి మెయిన్ పార్ట్ అంటే పళ్ళు దగ్గర మనకి స్టెప్ ఎంత బాగా వస్తుంది అనేది మనం చూస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చాలామంది సారీ కట్టుకోవడం స్టార్ట్ చేసి అప్పుడు ప్లేట్స్ పెడతారు కదా, బట్ మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి సారీ ఎటువైపు పళ్ళు వస్తుంది, ఏది ఎటువైపు వస్తుంది మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. నేను సెల్ఫీ మోడ్లో వీడియో తీస్తున్నాను కాబట్టి నా రైట్ మీకు లెఫ్ట్లా కనిపిస్తుంది, లెఫ్ట్ మీకు రైట్లా అనిపిస్తుంది. సో నేను లెఫ్ట్కి పళ్ళు పెడతాను కాబట్టి నాకు పళ్ళు ఎటు సైడ్ వస్తుందో ఐడియా ఉంటుంది కాబట్టి నేను అటు సైడ్ నుంచి స్టెప్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇలాగా ఈ చెయ్యి ఉంది కదా, ఈ ఫింగర్ ఇలా పెట్టి ఇలా ప్లీట్స్ అనేవి ఇలా పెడుతున్నాను. మనకి ప్లీట్స్ నేను చేయి పెట్టాను కదా, అంత పెడితేనే మనం ఎంత లావుగా ఉన్నా సరే కొంచెం సన్నగా ఉన్నట్టు కనిపిస్తాము, కొంచెం స్టైలిష్గా కనిపిస్తాము. చూసారా, ఇలా కొంచెం దులిపినట్టు అయితే మిగతా ప్లీట్స్ కూడా అలాగే వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకుందాము. క్లోజప్లో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ప్లేట్స్ ఎలా పెడుతున్నాను అనేది. ఇలా వేసుకుంటాం కదా మనకి బార్డర్ బట్టి కూడా తెలుస్తుంది అండ్ ఆల్సో మనం ఫాల్ కుట్టిస్తాం కదా, అలా కూడా తెలుస్తుంది. నేను నా హ్యాండ్ ఇలా ఎల్ షేప్, నేను థంబ్ అండ్ ఆల్సో ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా, రెండిటితోని ఇలా చూసారా ఇలా తీసుకుంటున్నాను. నేను ఎంతైతే నా బోర్డర్ ఉందో అంత మాత్రమే పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారా, ఇట్లా మీరు మెయిన్ మీకు ఉండేది ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి యోక్ పార్ట్ దగ్గర సారీ చాలా 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 నీట్గా వస్తుంది. ఇలా దులిపినట్టు చూసారా, ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని చక్కగా పిన్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా నేను పిన్స్తో సెక్యూర్ చేసేస్తున్నా. మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, పక్కన సారీ ఎక్స్ట్రా రాకుండా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనం ఎవరి హెల్ప్ లేకుండా మనం చక్కగా శారీ కట్టుకోవచ్చు. ఇలా మీరు ముందు రోజు శారీ రేపు కట్టుకుంటారనగా ముందు రోజు కూడా ఇలా చేసేసుకొని చక్కగా ఈజీ అవుతుంది. శారీ డ్రేపింగ్ 5 నిమిషాల్లో అయిపోతుంది. అలా ప్లీట్స్ పెట్టుకున్న దాన్ని నేను ఇప్పుడు ఐరన్ చేసుకుంటున్నాను. మీరు ఐరన్ చేయడం మీకు అలవాటు లేకపోతే అసలు రిస్క్ చేయొద్దు, వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు పిన్స్ అవి పెట్టి ముందు రోజు పరుపు కింద పెట్టినా సరే చక్కగా ఐరన్ అయిపోతుంది. మీరు పరుపు మీద పెట్టి నైట్ పడుకుంటారు కాబట్టి చక్కగా ఐరన్ అయిపోతుంది. మీరు పట్టు శారీస్ మీద మీకు రానప్పుడు ఇలా ఐరన్ చేసి చీరలు పాడు చేసుకోకండి, కాస్ట్లీ చీరలు కదా.
పాడు చేసుకోవద్దు. నేను ప్రతిసారి ఇలా ఐరన్ చెయ్యను ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ చీర కట్టుకోవడం అలవాటు కాబట్టి ఎవరికైతే కొత్తగా చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈరోజు ఇలా చూపిస్తున్నాను. చూసారా, ఇలా ప్లీట్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసేసుకోవటమే. చాలా స్టిఫ్గా వస్తుంది సారీ అనేది. మనం ఇలాగే కుర్చీలు నడుం దగ్గర మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, దానికి కూడా ఇలా ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ శారీ ఎలా కట్టుకోవాలో చూసేద్దాము. నేను ఈ కుర్తీ మీద ఇలా స్కర్ట్ వేసేసుకొని ఇలాగ కడుతున్నాను. స్టార్ట్ చేశాను ఇలాగా. మెయిన్ మనకి ఈ పాట చాలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్, చాలా అంటే లోపలికి దోపుకోవాలి. ఎందుకంటే కాళ్ళకి అడ్డం పడిపోతుంది. రెండు కాళ్ళ మధ్యలోకి కిందకి వస్తుంది కాబట్టి లోపల వరకు దోపుకుంటే మనకి నడిచేటప్పుడు అంత ఇబ్బందిగా ఉండదు. ఇది నార్మల్ కాబట్టి ఇంకా నేను ఇలా కట్టుకొని ఇలా చూపించేస్తున్నాను. మెయిన్ స్కర్ట్ చాలా టైట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చీర కట్టుకునేటప్పుడు చీర బరువుకి స్కర్ట్ కొంచెం కిందకి లూజ్ అవుతుంది అనమాట. అందువల్ల మీరు ఎంత టైట్గా కడితే స్కర్ట్ తాళ్ళవి ఉంటాయి కదా, ఆ తాళ్ళవి గట్టిగా కట్టుకొని అప్పుడు చీర కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. లేదంటే మీరు కుర్చీలు అవి పెట్టుకునేటప్పుడు అది స్కర్ట్ లూజ్ అయిపోతుంది. మళ్ళీ సారీ అంతా విప్పి మళ్ళీ స్కర్ట్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల సో ఇలా నేను ఆల్రెడీ ఐరన్ అది చేశాను కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ప్లీట్స్ అవి పెట్టుకోవడం కింద కూడా స్టార్ట్ చేసేస్తాను. మనం సారీ ఎంతవరకు హైట్ మనకు సరిపోతుందో ఏంటో అనేది కూడా చూసుకొని పిన్స్ అవి పెట్టుకోవాలి. చూసారా, కింద నాకు ఎంతవరకు నేను ఉంచుకుంటాను అనే దాన్ని బట్టి పెట్టుకుంటాను. అండ్ సారీ లెంత్ బట్టి కూడా మీరు సారీ పళ్ళు అనేది ఉంచుకోవాలి లెంత్. ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టేశారనుకోండి, సారీ చిన్నదైతే మీకు కుర్చీలు ఎక్కువ రావు. అందువల్ల సారీ లెంత్ని కూడా చూసుకొని, జనరల్గా నాకు పట్టు సారీస్కి నేను బ్లౌజ్ ఎక్కువగా తీస్తూ ఉంటాను. అంటే మగ్గం వర్క్స్ అవి చేస్తా కదా, ఎక్కువ తీస్తుంటా కాబట్టి నాకు సారీ కొంచెం చిన్నది వస్తుంది మిగతా సారీస్తో కంపేర్ చేస్తే. అందువల్ల నేను సారీ వెనకాతల పళ్ళు చిన్నది తీస్తాను ప్లీట్స్ ఎక్కువ రావటం కోసం. ఇలా ప్లేట్స్ అవి పెట్టుకున్న తర్వాత చూసారా, నేను ఇక్కడ పిన్ పెడతాను కాబట్టి ఇక్కడ వరకు నేను పిన్ పెట్టుకొని ఐరన్ చేసుకున్నాను సారీని. మీరు ఎక్కడి వరకు అంటే ఎంత లెంత్ మీరు సారీ పళ్ళు పెట్టుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి, మెయిన్ పట్టు సారీస్కి మనకి సారీ సరిపోదు చాలామందికి. నాకైతే నేను మగ్గం వర్క్ చేస్తాను కాబట్టి సారీ బ్లౌజెస్కి నేను కొంచెం సారీ బ్లౌజ్ పీస్ ఎక్కువ కట్ చేస్తాను సారీలోని. అందువల్ల నాకు పట్టు సారీస్ అయినా అదే ఉప్పడ సారీస్ ఏదైనా సరే నాకు సారీ చిన్నది వస్తుంది. సో దాన్ని బట్టి నేను సారీ పళ్ళు లెంత్ పెట్టుకుంటాను. సారీ పళ్ళు లెంత్ ఎక్కువ పెట్టేసుకుంటే మనకి మన పర్సనాలిటీస్ బట్టి కింద కుర్చీలు తక్కువ వస్తాయి. సో కుర్చీలు మరీ తక్కువ రాకుండా ఉండడం కోసం మనం సారీ పళ్ళుని కొంచెం చిన్నదిగా పెట్టుకుంటే మరీ పొడవు కాకుండా సరిపోతుంది. ఇలా నేను ఈ రెండు చేతులతో వెనకాతల మనకి విజిబుల్ అవ్వకుండా స్కిన్ అదిని కవర్ అయ్యేలాగా వెనకాతల నుంచి లాగి టైట్గా ఇక్కడ పిన్ పెడుతున్నాను. మనం ఎక్కడైతే మనం కుర్చీలు పెట్టుకుంటామో అక్కడ ఇలా పిన్ పెడుతున్నాను. పట్టు సారీస్ కి చాలా మందికి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి, బట్ ఇలా నేను చేసినట్టు చూపిస్తే ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీరే చక్కగా కట్టేసుకోవచ్చు ఇలాగా. అండ్ నేను స్కర్ట్ది ముడి ఇట్ సైడ్ వేసాను కదా, మీరు ఇట్ సైడ్ వేసినా ప్రాబ్లం లేదు. నాకు అటు అలవాటు కాబట్టి నేను అటు పెట్టాను. నా స్టైల్లో చూపిస్తాను కదా అలా. అండ్ ఇక్కడ మనం కుర్చీలు ఎలా పెట్టాలో చూసేద్దాము. నేను ఇందాక ఎలా అయితే సారీ పళ్ళు ప్లీట్స్ పెట్టానో కింద ప్లీట్స్ కూడా నేను ఇలాగే రెండు చేతులు రెండు ఫింగర్స్ యూజ్ చేసి ఇలా పెడుతున్నా. చూసారా, ఇలా పెడితే మనకి ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ కూడా వస్తుంది. కుర్చీకి ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ వస్తే మనకి కుర్చీలు చాలా బాగా కనబడతాయి. చూసారా, ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఉంది కుర్చీకి, అంటే ఈ ప్లీట్కి మధ్యలోని. దీనికి కూడా మీరు ఐరన్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను ఇందాక చూపించిన స్టెప్ని క్లోజప్లో పెట్టి చూపిస్తున్నా. రెండు చేతులతో మనం పైన పిన్ పెట్టేసాం కాబట్టి వెనకాతల నుంచి లాగి ఇలాగా మొత్తం మనం ఆ బ్లౌజ్ ఎక్కడి వరకు ఉంటుందో పైన అక్కడ వరకు కూడా కవరప్ అయ్యేలాగా టైట్గా లాగి ఇక్కడ మనం పిన్ పెట్టేద్దాం. కొంచెం కిందకి పిన్ పెట్టాలి.
ఇలాగా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇలా కింద కొంచెం జరిపితే సారీ కొంచెం కిందకి లాగితే ఏంటంటే మనకు అక్కడ మడతల్లా కాకుండా కనిపిస్తుంది సారీ. ఇక్కడ పిన్ పెట్టేసుకుందాం మనం లోపల నుంచి. మనం స్కర్ట్తో పాటు పిన్ పెట్టాలి, దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. పెద్ద పిన్స్ పెట్టేయద్దు, ఇక్కడ చిన్న పిన్స్ పెట్టుకోండి, ఎందుకంటే సారీ అది లాగేస్తుంది, సారీ చిరిగిపోతుంది. అందువల్ల చిన్న పిన్స్ పెట్టండి. పట్టు సారీస్కి మెయిన్ పెద్ద పిన్స్ అస్సలు వాడద్దు, చిన్న పిన్స్ మాత్రమే వాడండి. తర్వాత ప్లీట్స్ పెట్టడం నేను చూపిస్తున్నాను మళ్ళా. ఇలాగా చూసారా, మనం మెయిన్ ఆ హ్యాండ్ పెట్టడం రావాలి. ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది, కానీ మళ్ళీ ఎవరికైతే రాదో వాళ్ళ కోసం అని చెప్తున్నా. నేను నా లెఫ్ట్ సైడ్ నుంచి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. కింద అందరికీ అలవాటు ఉండదు, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇలా చూసారా 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి, ఉంటే ఏంటంటే మనకి ప్లీట్స్ చాలా నీట్గా కనిపిస్తాయి కింద. అండ్ ఇది ఉంది కదా ఎక్స్ట్రా నేను పెట్టట్లేదు. దీన్ని కూడా మీరు ముందు రోజు కావాలంటే పిన్ పెట్టేసుకొని, ఇందాక నేను ఐరన్ ఎలా చేశానో అలాగే ఐరన్ చేసేయచ్చు. ఇది ఉంది కదా, ఇది లోపలికి ఇలా పెట్టి ప్లీట్స్ పిన్ పెట్టేస్తున్నాను. పిన్ పెట్టేసి లోపలికి నాకు కాళ్ళ వరకు ఎంతైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లెంత్ చూసుకొని లోపలికి దొప్పేస్తాను అనమాట. చూసారా, ఇలా పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేయటమే. ఇలా దులిపితే కనుక మనకి కిందకి ప్లీట్స్ ఎలా వస్తున్నాయో కనిపిస్తుంది కదా. ఇలా సైడ్ది మనం అది ఉంది కదా ప్లీట్స్ పక్కన, అది సైడ్ది చాలా నీట్గా వస్తుంది ఇలా పెడితే కనుక. చూసారా, ఇది కొంచెం లోపలికి తోస్తే ఏంటంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది మనకి. సైడ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, అంత క్లమ్జీగా కూడా అయిపోదు. మెయిన్ మనం ప్లీట్స్ పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే అక్కడ చాలా చిరాగ్గా అన్ఈవెన్గా వస్తుంది అనమాట. అండ్ ఈ ఎక్స్ట్రాది ఉంది కదా, ఎక్స్ట్రాది నేను ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నా, లేదా మీరు మడత పెట్టైనా సరే ఇలాగా పెట్టేసుకోవచ్చు, లేదా మీరు వెనకాతలైనా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా క్లాత్ని. సారీ మనకి ప్లేట్స్ ఎన్ని వచ్చినా సరే ఎక్స్ట్రా అనేది పక్కన వస్తూనే ఉంటుంది, సో మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా మడతలా కాకుండా మీరు వెనకాతల కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సారీ మెయిన్ ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. సారీ చిన్నది వచ్చినా సరే మనం ఇలా పెట్టిన దాన్ని బట్టి మనకి మొత్తం బాడీ అంతా కవర్ అవుతుంది అనమాట. ఆ ప్లీట్స్కి మనం చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా నీట్గా కవర్ అయ్యేలాగా చక్కగా ఉండాలి, కాబట్టి ఇలాగా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అది నేను చేంజ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది. ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా వచ్చింది, బ్లౌజ్ అది వేసుకున్న తర్వాత కొంచెం జ్యువెలరీతో నేను పేరప్ చేశాను. సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మెయిన్ ప్లీట్స్ మనం పళ్ళు దగ్గర మనం పెట్టే దాన్ని బట్టి కూడా మనం కనిపిస్తాం ఫ్రెండ్స్. మెయిన్ చాలామంది చాలా పెద్ద పెట్టేస్తుంటారు, అంచు ఎంత వచ్చిందో అంత పెట్టేస్తుంటారు, బార్డర్ ఎంత వచ్చిందో. అలా కాకుండా చిన్నగా పెట్టుకుంటే మనకి కొంచెం సన్నగా కనబడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.